నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. మహిళల రక్షణకు తామున్నామంటూ గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహిళ మీకోసం అనే కార్యక్రమాన్ని ఈ నెల 25 నుంచి ప్రారంభించనున్నారు. 9746414641 ఫోన్ నంబర్ను ఏర్పాటు చేశారు. రాత్రులు ఒంటరిగా ఉన్న మహిళలు ఈ నెంబర్కు కాల్ చేస్తే సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చనున్నట్లు ఎస్పీ తెలిపారు. అలాగే ఈవ్ టీచింగ్తో పాటు విద్యా సంస్థల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతి వారం వారితో పోలీస్ అధికారులు సమావేశమవుతారని వివరించారు. స్నేక్ డ్రైవింగ్తో పాటు ర్యాష్ డ్రైవింగ్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు. మనకి నైట్ డ్రాపింగ్ యాక్చువల్లీ అంటే స్పెసిఫిక్గా 9 PM నుంచి 5 AM వరకు మహిళలు గుంటూరు డిస్ట్రిక్ట్లో ఎక్కడ ఉందన్నా 9746414641 అనే ఒక స్పెసిఫిక్గా సపరేట్ నంబర్ని అలాట్ చేయడం జరిగింది. ఈ నంబర్కి కాల్ చేస్తారంటే ఎక్కడ ఉందన్నా మనం ఇమీడియట్గా ఆ ప్లేస్కి వెళ్ళి వాళ్ళ సంరక్షణ ఎలాగా కావాలో అలాగా అందించడం అనేది జరుగుతాయి. రెండవది మనకి ఈవ్ టీసింగ్ ఆర్ ఈ స్నేక్ డ్రైవింగ్ ఆర్ బైక్ ఫాస్ట్గా చేయడం అంటే నడిపించడం ఈ కాలేజ్ ఆర్ ఇంటర్మీడియట్ స్కూల్స్ ఉన్న ఎస్పెషలీ గర్ల్స్ ఉన్న ప్లేసెస్లో చేయడం అనే దాన్ని అరికట్టడానికి కోసం ఈవినింగ్ టైంలో మనకి ఎస్పెషలీ 3:30 to 6:30 టైంలో మన పెట్రోలింగ్ వెహికల్స్ దీనికి స్పెసిఫిక్గా మనం అలాట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి కొన్ని సమయంలో మన మహిళలు వాళ్ళ తల్లిదండ్రులతో పాటు కానీ లేకపోతే కాలేజీలో కానీ లేకపోతే వాళ్ళు చదువుతున్న స్కూల్లో ఉన్న టీచర్స్ దగ్గర కానీ షేర్ చేయలేని విషయాన్ని కూడా మన వాళ్ళు సంరక్షణ కోసం మన పోలీసు వాళ్ళని ప్రతి ఒక్క కాలేజ్ స్కూల్స్ని కూడా ఎవ్రీ వీక్ ఒక్కొక్క రోజు అక్కడ విజిట్ చేస్తూ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉందని చెప్పేసి తెలుసుకోవడానికి కోసం ఒక అక్కలాగా చెల్లిలాగా వాళ్ళతో పాటు మాట్లాడుతూ వాళ్ళు ఉన్న ప్రాబ్లమ్ని తెలుసుకోవడం అనే ఒక 3 ఇంపార్టెంట్ పాయింట్స్ని పెట్టుకొని ఈ మహిళ మీకోసమైన కార్యక్రమం అనేది మొదలు పెడుతున్నాము. రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్ ఆనందాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు శ్రమిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అన్నారు. వెనుకొండ నియోజకవర్గానికి సంబంధించి 47 మందికి 92 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్లను జీవీ ఆంజనేయులు పంపిణీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ బిల్లులను సకాలంలో హాస్పిటల్స్కు చెల్లించకపోవడం వల్ల రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని విమర్శించారు. గతంలో ఆరోగ్యశ్రీ అంటే హాస్పిటల్లో బిల్లులు రాక డాక్టర్లు పేషెంట్ ఇనికి పంపించిన రోజులు చూసాం. మేము వైద్యం అందించలేమయ్యా, ఈ వైఎస్ఆర్ పాలనలో మాకు బిల్లులు రావట్లేదు, ఆరోగ్యశ్రీ సేవలు అందించినా మాకు బిల్లులు రావట్లేదని హాస్పిటల్స్ వాళ్ళు వాపోయారు. హాస్పిటల్కి వెళ్ళిన పేషెంట్ ని వైఎస్ఆర్ పాలనలో వెనక్కి పంపించారు. బిల్లులు రాని పక్షంలో 6 నెలలు సంవత్సరం తరబడి బిల్లులు రాలేదు. కానీ ఈ రోజు ఎన్టీఆర్ వైద్య సేవలు అమల్లోకి వచ్చినాక, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు గారు ఎప్పటికప్పుడే బిల్లులు ఇస్తా ఉన్నారు హాస్పిటల్కి. అందుకే ఈ రోజు ఎన్టీఆర్ వైద్య సేవలో హాస్పిటల్ వాళ్ళే రండి అని పేషెంట్లు బ్రహ్మాండంగా చూసుకుంటున్నారు. అది ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా. ఈ రోజు ఎన్టీఆర్ వైద్య సేవలు బ్రహ్మాండంగా అందుతున్నాయి. అలాగే చాలా మంది హాస్పిటల్లోనే ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. ఈ ఎన్టీఆర్ వైద్య సేవలు ఉపయోగించుకోవాల్సిందిగా నేను రాష్ట్ర ప్రజలందరినీ కోరుకుంటున్నా. సకాలంలో బిల్లులు చెల్లించుతున్నందువలన ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా చాలా ఉత్సాహం చూపిస్తారు. పేద మెరిట్ విద్యార్థులకు ఆర్థిక చేయూతను ఇచ్చేందుకు దాతలు ముందుకు రావాలని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ సూచించారు. లింగాపురంకు చెందిన టీడీపీ నాయకులు శంకర్రావు, గోపాలకృష్ణ సహకారంతో 10 మంది పేద మెరిట్ స్టూడెంట్స్ కు 1,05,000 రూపాయల ఆర్థిక సాయంను అందించారు. గుంటూరులో నిర్వహించిన కార్యక్రమంలో చెక్కులను టీడీపీ నేతలు వెన్న సాంబశివరెడ్డి, పెదకూరుపాడు బుజ్జితో కలిసి పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్ పంపిణీ చేశారు. పేదలు ఉన్నత విద్యను అభ్యసించేందుకు వారిని ఇలా ఎన్ఆర్ఐకి చెందిన దాతలు ప్రోత్సహించడం అభినందనీయమని అతిథులు అన్నారు. పెదకూరుపాడు నియోజకవర్గ అభివృద్ధికి దాతల సహాయంతో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు బుజ్జి తెలిపారు. శంకర్రావు గారి కుమారుడు రామకృష్ణ పేద విద్యార్థుల కోసం తన యొక్క చదువుకొని ఈరోజు ఇతర దేశాల్లో ఉంటూ తను సంపాదించిన దాంట్లో కొంత జన్మభూమికి ఖర్చు పెట్టాలి. అది కూడా చదువు యొక్క విలువలు తెలిసిన వ్యక్తిగా పేదలకి చదువుకోవటం కోసం ఈరోజు ఒక 10 మంది పేద విద్యార్థులకి 1,05,000 రూపాయలు
సహకరించడం, సహాయం చేయటం అనేది చాలా గొప్ప విషయం. వారికి ప్రత్యేకంగా అభినందనలు. అదేవిధంగా ఇది మళ్ళీ కొనసాగాలని, ఇదే విధంగా కొనసాగుతూ ఎంతోమంది పేద విద్యార్థులకి స్ఫూర్తిదాయకంగా ఉండాలని రామకృష్ణని ఆశీర్వదిస్తూ, చదువుకున్నటువంటి విద్యార్థులు ఎక్కువగా ఉంటారో అక్కడే అభివృద్ధి చెందింది అనేటువంటి ఉద్దేశంతో ఈనాడు రామకృష్ణ ఇక్కడ కష్టపడి చదువుకొని విదేశాల్లోకి పోయి సెటిల్ అయ్యి ఈరోజు ఈ 1,05,900 మంది విద్యార్థులకు 10,000 రూపాయల చొప్పున, ఒక పేద విద్యార్థినికి 15,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. ఇదే కాదు, ఈరోజు చేయటమే కాదు, నేను చేసేటటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా గత 30 సంవత్సరాలుగా మీ అందరూ చూస్తూనే ఉన్నారు. అటు ఆరోగ్యపరంగా కానివ్వండి, ఇటు విద్యాపరంగా కానివ్వండి, నేను చేసేటటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా శంకర్రావు గారు వాళ్ళ తనయుడు రామకృష్ణ పాత్ర ఖచ్చితంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు చదువు కోసం కానీ, పేద విద్యార్థులకి హాస్పిటల్లో కానీ మరి ఏదైతే సహాయ సహకారాలు అందించారో వారి స్ఫూర్తితోటి ఈరోజు రామకృష్ణ ఈ సహాయం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత మరి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, ఏదైతే సాంకేతిక విద్యా కళాశాలలు నిర్మించారో వాటి ద్వారా చదువుకొని మరి ఎన్ఆర్ఐ మరి విదేశాలకు వెళ్ళి మరి వారి యొక్క స్ఫూర్తితోటి నారా చంద్రబాబు నాయుడు గారు జన్మభూమికి ఇవ్వాలి డొనేషన్ అని చెప్పేసి చెప్పటం, ఆ స్ఫూర్తితోటి ఈరోజు మరి రామకృష్ణ గారు ఇవ్వటం అభినందనీయం. బీఆర్ స్టేడియంలో అమరావతి ఓపెన్ 2024 రెండవ ఐజేకేఏ జాతీయ స్థాయి కరాటే పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను ఎమ్మెల్యే నసీర్ ప్రారంభించారు. కరాటే, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల ఆపదలో సెల్ఫ్ డిఫెన్స్ చేసేందుకు అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అన్నారు. బీఆర్ స్టేడియంలో అమరావతి ఓపెన్ 2024 రెండవ ఐకేజేఏ జాతీయ స్థాయి కరాటే పోటీలను ఆయన ప్రారంభించారు. మహిళలకు కరాటే ఓ రక్షణ కవచం లాంటిదని తెలిపారు. కూటమి ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యతను ఇస్తుందని, మార్షల్ ఆర్ట్స్ పట్ల ప్రజల అవగాహన పెరిగిందని చెప్పారు. ఇక్కడ గెలుపొందిన వారిని 2025లో జరిగే అంతర్జాతీయ స్థాయి పోటీలకు సెలెక్ట్ చేయడం జరుగుతుందని చీఫ్ ఆర్గనైజర్ మాలిక్ తెలియజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మీరావలి, కరాటే మాస్టర్లు పాల్గొన్నారు. కరాటే ఛాంపియన్షిప్ ఐజ్కా షోటోకన్ కరాటే ఇంటర్నేషనల్ అకాడమీ ఆధ్వర్యంలో గుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. వందలాది మంది పిల్లలు ఈ కరాటే కాంపిటీషన్స్లో పాల్గొనడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మేమందరం కూడా చూస్తూ ఉన్నాం, దాదాపు కరాటే అనేది మన దేశానికి సంబంధించినటువంటి క్రీడ కాకపోయినా స్వీయ రక్షణ కోసం ప్రతి ఒక్కరికి కూడా అవసరమైనటువంటి, అంటే ఆయుధాలు లేకుండా చేతిలో సెల్ఫ్ డిఫెన్స్ కోసం పనికొచ్చేటువంటి ఒక మంచి క్రీడతో పాటు ఒక డిసిప్లిన్ని, స్వీయ రక్షణ కోసం అవసరమైనటువంటి ఏదైతే స్కిల్ ఉందో అదంతా కూడా ఈరోజు కరాటేలో కనిపిస్తూ ఉంది. ఈ పోటీల్లో ఎవరైతే ఫస్ట్ ప్లేస్ కనుక తీసుకొని విన్ అవుతారో వాళ్ళకి 2025లో జరిగే అంతర్జాతీయ కరాటే పోటీలు కూడా పిలుచుకొని వెళ్ళడం జరుగుతుంది. అలాగే మన ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి వివిధ జిల్లాల నుంచి వచ్చిన మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక వాళ్ళ పిల్లల్ని అక్కడ రెడీ చేసుకుని తీసుకుని వచ్చి మన కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేపిస్తున్నారు. ఎన్సీసీ డేను గుంటూరులో ఘనంగా నిర్వహించారు. దేశ సేవకు యువత అంకితం కావాలని ఎన్సీసీ గుంటూరు గ్రూప్ కమాండెంట్ కల్నల్ చంద్రశేఖర్ సూచించారు. ఎన్సీసీతో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని ఎన్సీసీ గుంటూరు గ్రూప్ కమాండెంట్ కల్నల్ చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులో ఎన్సీసీ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు క్యాడెట్లకు ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేశారు. యువత దేశ సేవకు అంకితం కావాలన్నారు. విద్య, ఉపాధి రంగాలతో పాటు సైన్యంలో చేరేందుకు కూడా యువత ఆలోచనలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో కల్నల్ ప్రభాకర్ తో పాటు ఎన్సీసీ అధికారులు పాల్గొన్నారు. కల్చరల్ ఈవెంట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. We have assembled here to celebrate the largest voluntary uniformed force of the entire world, called as the National Cadet Corps, and we at the Guntur Group have the proud privilege of representing the entire Andhra Pradesh, and we are indeed pleased to inform you that today we have made the cadets as the chief guests, and it is their day. It is for them to perform, show their talent, show their skills and feel a sense of accomplishment. ఈ రోజు జాతీయ స్థాయిలో ఎన్సీసీ డే సెలబ్రేషన్స్ అనేది దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. నవంబర్ 9th చివరి వారంలో
ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని గుంటూరు గ్రూప్ కమాండర్ సార్ శేఖర్ సార్ ఇక్కడ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అనేక మంది ఉత్తమ అసోసియేట్ ఎన్సీసీ ఆఫీసర్స్ అందరినీ వారిని పత్రాలతోటి సత్కరించారు. ఘనంగా అకామిడేషన్ సర్టిఫికెట్స్ తోటి వారి సేవలను కొనియాడుతూ గ్రూప్ కమాండర్ గారు ప్రశంసించారు. అలాగే ఉత్తమ క్యాడెట్స్ కొంతమందిని ఈ కార్యక్రమంలో భాగం చేసి అనేక రకాలైనటువంటి కల్చరల్ యాక్టివిటీస్, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా వారిని ఆనందింపజేస్తూ ఉన్నారు. ప్రముఖ సంఘ సంస్కర్త గోపరాజు రామచంద్రరావు జీవిత ప్రస్థానంపై జనచైతన్య వేదిక ప్రత్యేక ప్రసంగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. రామన్నపేటలోని జనచైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరంతో పాటు మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్, లింగంశెట్టి ఈశ్వరరావు, వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. టెక్నాలజీ పెరుగుతున్నా మూఢనమ్మకాలను మాత్రం మనిషి వదలటం లేదని డాక్టర్ సమరం అన్నారు. శాస్త్రీయ దృక్పథం ఆవశ్యకతను గోరా తన రచనలో పేర్కొన్నారని చెప్పారు. సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా సరే శాస్త్రీయ దృక్పథం లేకపోవడంతో అది ఆర్థికంగా కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి, సామాజికంగా కానివ్వండి, నైతికంగా కానివ్వండి శాస్త్రీయ దృక్పథం లేకపోవడంతో శాస్త్రం పెద్దానికి కూడా ఇది ఎంతవరకు ప్రశ్న అనేది కావాలి. మనిషిలో ప్రశ్నించడం, పరిశీలించడం, లాజికల్ థింకింగ్ కావాలి. శాస్త్రీయ దృక్పథం అంటే ఏంటంటే మనం ఏదైనా సరే దాన్ని ఎందుకు, ఏమిటి, ఎలా అనేది మనం ఏదైనా ఒక బిజినెస్ మొదలెట్టాలన్నా ఇంకోటి చేయాలన్నా ఒక డేటా ఎలా కలెక్ట్ చేస్తాము, ఈ సమస్యలకి కారణాలు ఏమిటి, సమస్యలు ఏమున్నాయి, ఆ సమస్యల కారణాలు ఏమిటి అనేది ఎలా దాన్ని పరిష్కరించుకోవాలని కూడా చూడాలి. ఇన్నోవేటివ్ ఐడియాస్ కావాలి. అది శాస్త్రీయ దృక్పథం ద్వారానే వస్తుంది. కొంత ఆస్తిక భావాలున్న గాంధీజీతో కూడా స్నేహం చేసి వారి భావజాలాన్ని తన యొక్క భావజాలంతో సమ్మిళితం చేసుకొని వారితో కలిసి పనిచేశారు. సబర్మతి ఆశ్రమంలో వారు వెళ్ళి పనిచేశారు. గాంధీజీ విజయవాడ వచ్చినప్పుడు గోరా గారి దగ్గర ఉండి వారి భావాలని తెలుసుకున్నారు. అనేక సాంఘిక ఉద్యమాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. ఒక దశలో పార్టీ రహిత ప్రజాస్వామ్యం ఉండాలి, రాజకీయ పార్టీలు అనేవి ప్రజాస్వామ్యాన్ని గమనించకపోతున్నాయి, వారి యొక్క అర్థబలంతో, కులబలంతో, మతబలంతో ప్రజల్ని పక్కదోవ పట్టిస్తున్నారు, అందుకని పార్టీ రహిత ప్రజాస్వామ్యం ఉండాలని కూడా వారు తెలియజేయలేదు. నాస్తిక ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా విస్తరించిన ఘనత గోరా గారు. పట్టణ పేదలకు 2 సెంట్లు ఇంటి స్థలాలు నిర్మాణానికి 4 లక్షలు ఇస్తామన్న చంద్రబాబు హామీని నెరవేర్చాలని సిపిఐ నాయకులు విజ్ఞప్తి చేశారు. 52వ డివిజన్లోని పిచ్చుకల్లగుంట ప్రాంతంలో ఇళ్లు లేని పేదలకు 2 సెంట్ల స్థలాల కోసం సిపిఐ నాయకులు దరఖాస్తులు సేకరించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు పల్లెల్లోని పేదలకు 3 సెంట్లు, పట్టణ పేదలకు 2 సెంట్లు ఇంటి స్థలాలను ఇస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఆ హామీ మేరకు ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలని జంగాల అజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. వైసీపీ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన సెంటున్నర స్థలాలు నివాస యోగ్యం లేని ప్రాంతాల్లో ఇచ్చారని కోట మాల్యాద్రి ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో ఫణిరెడ్డి, దుర్గాప్రసాద్, మల్లెపోయిన సుబ్బారావు, శివ, సాంబశివరావు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు తాను ఎన్నికల్లో అధికారంలోకి వస్తే పట్టణాల్లో ఉండే నిరుపేదలకి 2 సెంట్లు స్థలం ఇచ్చి 4 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తానని వాగ్దానం చేశాడు. అలాగే గ్రామాల్లో ఉండేటటువంటి నిరుపేదలకి 3 సెంట్లు ఇచ్చి 4 లక్షలు ఇస్తామని చెప్పారు. మేము కొత్తగా అడుగుతున్నది ఏమీ లేదు. మీరు చెప్పినట్టే, మీరు ఎన్నికల్లో వాగ్దానం చేసినట్టే 2 సెంట్లు పట్టణాల్లో ఉండే పేదలకి ఇవ్వమంటున్నాం. అలాగే 4 లక్షలు సరిపోవు కాబట్టి దాన్ని 5 లక్షలు చేయమని సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 2 సెంట్లు పట్టణాల్లో ఉండాలని, పల్లెల్లో 3 సెంట్లు ఉంటే వాళ్ళు మరి చేతివృత్తుల మీద బతికేవాడు కాబట్టి మరి బర్రెలు గొర్రెలు ఇవన్నీ పెట్టుకొని ఉంటారు కాబట్టి వాళ్ళకి 3 సెంట్లు
పట్టణాల్లో 2 సెంట్లు నిర్మాణానికి ఇవ్వాలని, దాన్ని కూడా మరి 1,80,000 సరిపోదని 5 లక్షలు ఇవ్వాలని కోరాం. అప్పటికిప్పటికీ మరి ఆ డిమాండ్తోనే సిపిఐగా ముందుకెళ్తా ఉన్నాం. మరి హామీని చంద్రబాబు గారు నిలబెట్టుకొని 2 సెంట్లు స్థలంలో గుంటూరు నగరంలో లబ్ధిదారులందరూ కూడా మరి ఇచ్చి 5 లక్షల నిర్మాణానికి ఇవ్వాలని కోరుతూ ఇప్పటికే అన్ని డివిజన్లో మరి అనేక మరి శాఖలను అన్ని డివిజన్లో కూడా ఈ అప్లికేషన్లు పూర్తి చేయటం, అనంతరం సచివాలయాలు ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. విజయ సాధనలో అడ్డంకులను ఎదుర్కొని దిగ్విజయంగా ఉన్నత స్థానానికి ఎదగాలని ప్రముఖ మోటివేటర్ శ్రీధర్ బాబు ఎన్ఎంఎంఎస్ విద్యార్థులకు బోధించారు. డిసెంబర్ 8వ తారీఖున జరగనున్న ఎన్ఎంఎంఎస్ పోటీ పరీక్షల్లో ప్రతి విద్యార్థి సబ్జెక్ట్ నేర్చుకుని బాగా ప్రశ్నలను సాధన చేసి ఉత్తమ స్కోర్ పొంది తద్వారా స్కాలర్షిప్ విజయాన్ని పొందాలని శ్రీధర్ బాబు కోరారు. మానవతా సెక్రటరీ కె సతీష్ మాట్లాడుతూ అక్టోబర్ 2వ తేదీన ప్రారంభించబడిన రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి ఆదివారం భాష్యం మెయిన్ క్యాంపస్లో ఉదయం 9:30 నుండి సాయంత్రం 5 వరకు గవర్నమెంట్ స్కూల్ 8వ తరగతి విద్యార్థులకు ఉచిత శిక్షణ ప్లస్ మెటీరియల్ అందజేయడం జరిగిందని తెలిపారు. గుంటూరు జిల్లా విద్యార్థులందరికీ డిసెంబర్ 1వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 గంటలకు భాష్యం మెయిన్ క్యాంపస్లో ఎన్ఎంఎంఎస్ మోడల్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుందని, పరీక్ష తర్వాత ప్రశ్నాపత్రాన్ని విశదీకరించి విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవతా సభ్యులు ఆనంద్, అరుణాచలం, సాయి కిరణ్, ఉపాధ్యాయులు ప్రకాష్, మంగారావు, రెహమాన్, ఆదినారాయణ, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మీరు చిన్నగా బతకడం కన్నా గొప్పగా బతికే ఆలోచనలు చేయండి. పెద్దగా ఎదగడానికి ప్రయత్నం చేయండి. పెద్ద స్థాయికి వెళ్ళాలంటే పెద్ద అంటే నాలాగా లావడం కాదు, జీవితంలో ఎదగడం. చక్కగా ఫోకస్ చేయండి, చదువుకోండి. రేపటి భవిష్యత్తు మీది. ఆ భవిష్యత్తు నిలబెట్టుకోవాలి మీరైతారు. ప్లీజ్ మేక్ యువర్ పేరెంట్స్ ప్రౌడ్. మీ ఫ్రెండ్స్ ప్రౌడ్ చేయండి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, టీవీలో వాటిలో బలానా సినిమా యాక్టర్ అయ్యారు, లేదా బలానా సైంటిస్ట్ అయ్యారు, అబ్దుల్ కలాం గారికి స్కూల్లో చదువుకున్నారు, అబ్దుల్ కలాం గారి రోడ్డు మీద దిగారు, లేకపోతే బలానా చిరంజీవి ఇక్కడ చదువుకున్నాడు, బలానా ప్రభాస్ ఇక్కడ చదువుకున్నాడు. ఎందుకు చెప్తాడు అంటే సక్సెస్ వాళ్ళందరి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అఖిల భారత కార్మిక సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన జరగనున్న నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు నేతలు పిలుపునిచ్చారు. నవంబర్ 26న శంకరవిలాస్ సెంటర్ నుంచి మార్కెట్ సెంటర్ వరకు ర్యాలీ అనంతరం సభ నిర్వహిస్తామని సిఐటియు నగర కార్యదర్శి కె శ్రీనివాసరావు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలపై జరగనున్న నిరసన కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం నగర ప్రజలకు కరపత్రాలను పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా కార్యదర్శి ఎం హనుమంతరావు, సిఐటియు జిల్లా అధ్యక్షులు దండా లక్ష్మీనారాయణ, బి లక్ష్మణరావు, అంజీబాబు, నికల్సన్, బి ముత్యాలరావు పాల్గొన్నారు. ఈ నెల 26న అఖిల భారత కార్మిక సంఘాలు, అఖిల భారత రైతు సంఘాలు ఆధ్వర్యంలో జరుగు నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జిల్లా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రధానంగా బీజేపీ 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను రద్దు చేసే పనిలో ప్రధానంగా కొనసాగిస్తూ ఉంది. అదేవిధంగా రైతులకు సంబంధించి స్వామినాథన్ సిఫార్సును అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 4 లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని, ప్రజా వ్యతిరేక కార్మిక విధానాలను రద్దు చేయాలని కోరుతూ ఈ నిరసన ర్యాలీ జరుగుతూ ఉంది. 26 ఉదయం 10 గంటలకు శంకరవిలాస్ సెంటర్ నుంచి మార్కెట్ దాకా ర్యాలీ జరుగుతూ ఉంది. ర్యాలీతో పాటుగా మార్కెట్లో బహిరంగ సభ జరుగుతూ ఉంది. ఈ సభను జయప్రదం చేయాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉంది. బీజేపీ అబద్ధ ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చి ఆ రోజుల్లో 2014 ఎలక్షన్స్ ముందు రైతులకి గిట్టుబాటు ధరిస్తాము, ఉద్యోగులందరికీ కాపాడుతాము, ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడుతాము అని అనేక హామీలు ఇచ్చి ఇవాళ ఈ 13 సంవత్సరాల కాలంలో కార్పొరేట్ వ్యక్తులు తప్ప ఈ దేశ సంపదని రైతులకు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ ఎటువంటి ఉపయోగం లేకుండా అన్ని అదాని అంబానీలకి అప్పజెబుతున్న నేపథ్యంలో రేపు 26వ తారీఖున దేశవ్యాప్తంగా భారీ ఎత్తున జరగబోతోంది. నగరపాలక సంస్థ కమిషనర్ ఛాంబర్లో డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమం రేపు ఉదయం 9:30 నుంచి 10:30 గంటల వరకు జరుగుతుందని, అనంతరం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం కౌన్సిల్ సమావేశ మందిరంలో మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి నేరుగా అర్జీలు, ఫిర్యాదులు తీసుకుంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. స్పెషల్ క్యాంపెయిన్ ఫేజ్లో భాగంగా తూర్పు నియోజకవర్గంలోని ఉర్దూ స్కూల్లోని 124, 125, 126, 132 నుంచి 138 వరకు 139 పోలింగ్ కేంద్రాలను కమిషనర్ తూర్పు ఈఆర్ఓ పులి శ్రీనివాసులు పరిశీలించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో పిఎస్ నెంబర్, బిఎల్ఓ పేరుతో బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు.
దక్షిణాన్నయ శ్రీ శృంగేరి శారదాపీఠం 37వ జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతీ మహాస్వామి విజయయాత్ర మహోత్సవంలో భాగంగా శ్రీ రాజరాజేశ్వరి హాస్పిటల్ను సందర్శించారు. హాస్పిటల్ అడ్మిన్ ఇన్ఛార్జ్ వి హరిరాజ్ శర్మ వేద పండితులు జగద్గురువులను పూర్ణకంబ స్వాగతం పలికారు. విధుశేఖర భారతి మహాస్వామి హాస్పిటల్ నందు ఉన్న ధన్వంతరి విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. అనంతరం హాస్పిటల్లో ఏర్పాటు చేసిన డయాబెటిక్, ఫిజియోథెరపీ మరియు మల్టీ స్పెషాలిటీ యూనిట్స్లను పర్యవేక్షించారు. హాస్పిటల్ సిబ్బంది, వైద్యులు రోగులకు ఆశీస్సులు అందించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ అడ్మిన్ ఇన్ఛార్జ్ శ్రీ హరిరాజ్ శర్మ, పోలిశెట్టి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రతినిధి పోలిశెట్టి శ్యామ్ సుందర్, శృంగేరి శంకరమఠ సీఈఓ మురళి పాల్గొన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన ప్రతి చోట విజయం సాధించి 100% స్ట్రైక్ రేట్ సాధించడం పట్ల జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ల హరి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ సినిమాల్లో పవర్ స్టార్గా వెలుగొందుతున్న జనసేనాని రాజకీయాల్లో తనదైన పందాలో ముందుకు సాగుతూ రాష్ట్ర రాజకీయాలను సైతం ప్రభావితం చేస్తూ ఇండియన్ పొలిటికల్ స్టార్గా వెనతకెక్కారని అన్నారు. దేశ ప్రజల్ని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిత్వం, ఆయన ఒక మాట ఇస్తే దాన్ని బాధ్యతగా నిర్వహించేటటువంటి తత్వం, ఆయన నీతి, ఆయన నిజాయితీ, ఆయన నిబద్ధత, అలాగే సమాజం పట్ల బాధ్యత, దేశం పట్ల భక్తి ఉన్నటువంటి విధానం దేశ ప్రజలందరినీ కూడా ఆకట్టుకుంటా ఉంది. అలాగే పేద ప్రజల పక్షాన పోరాడటం, వారికి అండగా నిలవటం, అన్ని వర్గాలకి, అన్ని కులాలకి, అన్ని మతాలకి ఆయన అండగా నిలిచి వారి పక్షాన పోరాడటం అనేది దేశ ప్రజలు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశే కాకుండా దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఆయనకి ప్రత్యేకమైన గౌరవాన్ని, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా గౌరవిస్తూ ఈ రోజున ఆయనకి అండగా నిలుస్తూ ఉన్నారు. డాక్టర్ పట్టాభి కళాపీఠం ఆధ్వర్యంలో పట్టాభి అవార్డుల ప్రదానోత్సవం 14వ వార్షికోత్సవ సభ జరిగింది. బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలోని సమావేశ మందిరంలో డాక్టర్ పట్టాభి సీతారామయ్య జయంతి సందర్భంగా పలువురు కళాకారులకు పట్టాభి అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా డాక్టర్ జి సమరం పాల్గొన్నారు. వివిధ కళారంగాల్లో నిష్ణాతులైన వారిని ఎంపిక చేసి వారికి అవార్డులు ఇచ్చామని అధ్యక్షులు డాక్టర్ తూములూరి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ పట్టాభి అవార్డు పొందిన వారికి ఎంతో మందికి పద్మశ్రీ అవార్డులు వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జి సమరం, చింతామణి ఫేమ్ జి రత్నశ్రీ, పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎన్ జగత్ శ్రీనివాస్, ఎస్బీఎస్ నరసింహారావు అవార్డు గ్రహీతలు పాల్గొన్నారు. కవులు, రచయితలు, కళాకారులు కూడా దీన్ని ఒక ముద్దుగా ఒక పేరుతో పిలుచుకుంటారు. దిస్ ఈజ్ ఆంధ్ర పద్మశ్రీ అని, అంటే దిస్ ఈక్వలెంట్ టు పద్మశ్రీ అని చెప్పి వాళ్ళ యొక్క ఆలోచన, అభిప్రాయం. ఎందుకనంటే ఇవాళ మీరు ఈ బ్యానర్ మీద చూస్తున్నటువంటి 10 మందిలో కూడా అవుట్ ఆఫ్ 10 8 మంది డాక్టర్లు, డాక్టరేట్లు. చాలా ఈ గత 13 ఏళ్లలో లేనటువంటి ప్రెషరు ఈ సంవత్సరం నాకు వచ్చింది. ఎందుకనంటే ఈ 2 నెలల ముందే పేర్లు డిసైడ్ అవుతాయి, 1 నెల ముందే ఇన్విటేషన్ రెడీ అవుతుంది. ఇన్విటేషన్ రాగానే చూసి నా పేరు లేదని చెప్పి నిరాశపడేవాళ్ళు, నా పేరు నెక్స్ట్ ఇయర్ అన్నా పరిశీలించండి అని చెప్పి అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. మధుమేహ నిరోధక మాసం సందర్భంగా ఎస్హెచ్ఓలో హైపర్ టెన్షన్, డయాబెటిక్ క్లబ్ మరియు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మధుమేహం, ఆహారం, జీవనశైలిలో మార్పులు అనే అంశంపై డాక్టర్లు ప్రసంగించారు. మధుమేహ బాధితులు సమతుల్య ఆహారాన్ని తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం, వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తే సంతోషకర జీవనాన్ని గడపవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో కె శ్రీనివాసరాజు, డాక్టర్ రావి రంగారావు, పి నిర్మలారాణి, టి సేవాకుమార్, టి ధనుంజయ రెడ్డి, కె శ్రీదేవి, వెంకట నాగేంద్ర ప్రసాద్, శివాజీ పాల్గొన్నారు. కొన్ని రకాలు యాక్చువల్గా ఇవన్నీ కూడా మా సెంటర్కి వస్తే మేము నేర్పిస్తాం అన్నమాట. జనరల్గా మా క్లయింట్స్ వీళ్ళందరికీ మాది వచ్చేసి లక్ష్మీపురంలో అండి. క్లయింట్ ఇది ఒక 40 to 50 క్లయింట్స్ వస్తారు. జూమ్లో అరౌండ్. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.